పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఎంతవరకు మమ్మల్ని అందరినీ కూడా క్షేమకరమైన మీ పవిత్రమైన రెక్కల కింద భద్రపరిచారు. మీకు వందనాలు. మాకు అనుగ్రహించిన దివ్యమైన సమయం కొరకు నీకు స్తోత్రాలు. ఓ తండ్రి, నీ యొక్క సన్నిధిలో మేము గడుపుచున్నప్పుడు ఆత్మ ద్వారా మేము ఏం నేర్చుకోవాలో మీరు మాకు నేర్పించుము. యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరికీ ధన్యతలు అంటే తెలుసు. చిన్నప్పుడే సండే స్కూల్లో నేర్చుకుంటారు. ఈ ధన్యతలు మత్తయి సువార్త 4వ అధ్యాయం ఆఖరి వచనములో అంటే 25వ వచనములో మనం ఏం చూస్తున్నాం? గలిలయ, యెరూషలేము, యూదయ ప్రదేశం నుండి యోర్దానునకు అవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? 5వ అధ్యాయం 1వ వచనం, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఎలాగూ బోధింపసాగను. ఆయన బోధ చేసినటువంటి ధన్యతలు అనేటటువంటి ఈ అంశంలో మొదటిది ఏం చూస్తున్నామంటే 3వ వచనములో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇది ధన్యులు అంటే సంతోషకరమైనటువంటి వారు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో ప్రకృతి సంబంధమైన సహజమైన సంతోషం గురించి ఆయన మాట్లాడడం లేదు. ఆయన మాట్లాడేది దైవ సంబంధమైనటువంటి సంతోషము, ఆత్మ సంబంధమైన సంతోషం. మరొకసారి వచనాన్ని మనం చూద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగం అయిపోయిన తర్వాత 5,000 మందికి ఆయన ఆహారం పెట్టినట్లుగా 5,000 పురుషులు అని ఉంది. అంటే సాధారణంగా మీటింగులకి పురుషులే కాకుండా స్త్రీలు మరీ ఎక్కువ వస్తారు. ఎక్కడ చూసినా స్త్రీల సంఖ్య కోటాల్లో ఎక్కువైపోతూ ఉన్నది. ఎందుకంటే వారి అవసరతలు అలాగే ఉన్నాయి. భర్త కొట్టేస్తున్నాడు, సరిగా చూడడం లేదు, నాకున్నటువంటి కష్టాలు మరి ఎవరికి ఉంటాయి అని స్త్రీలలో అనేకమైనటువంటి అవసరతలు కొలిది దేవునిని వెంబడిస్తూ ఉంటారు. ఈ దినాల్లో మరి కోటాల్లో ఎక్కడ చూసినప్పటికీ స్త్రీల సంఖ్య ఎక్కువే ఉంటుంది. కానీ ఇక్కడ పురుషుల సంఖ్య ఉన్నది. మరి స్త్రీల సంఖ్య ఎంత ఉంటుందో మీరే ఆలోచించుకోండి. అందరూ కలిసి మరి దరిదాపు ఒక 12,000 మంది కంటే ఎక్కువ ఉండవచ్చు. మరి వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వింటున్నారు. వీరందరికీ కూడా ఆయన చెప్పినటువంటి వాక్యం, మొట్టమొదటి వాక్యం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ధన్యతలలో మొదటిది ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. సంతోషము అనేటటువంటిది ఏదో రీతిగా చాలామందికి సంతోషం పొందాలని కోరుతూ ఉంటారు. ఆత్మను గురించినటువంటి జ్ఞానం కానీ, ఆత్మను గురించినటువంటి వివేచన కానీ, ఆత్మను గురించినటువంటి పట్టింపు కానీ మనుషులు లేకుండా ఉంటా ఉన్నారు. ఇక్కడ యేసయ్య ఇది ఒక ఎలా చెప్పాడంటే, మొట్టమొదటిగా ఇది ఒక తాళం చేయలే ఉంది. మిగతా ధన్యతలన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది కనుక అదే ఒక కనువిప్పుగా ఉన్నది. సోదరుడా, నీ ఆత్మ ఎలా ఉన్నదో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఒక ఇల్లు కట్టుకున్నావు, సంతోషం ఉందా? నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నిజంగా సంతోషం ఉందా? నీ యొక్క పిల్లల వలననే నీకు సంతోషం లేదు. నీవు కట్టుకున్న ఇల్లు వలన నీకు సంతోషం లేదు. నీ భార్య వలన నీకు సంతోషం లేదు. ఉద్యోగస్తురాలు కావాలి 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 అనుకుంటారు. కానీ కొంతకాలమైన తర్వాత ఆ ఉద్యోగస్తురాలు నేను తేలిగ్గించుతున్నప్పుడు నీకున్న సంతోషం అంతా ఎగిరిపోద్ది. నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను లేరా అనేటటువంటి భార్యలు చాలామంది ఉన్నారు. నువ్వు నాకు చెప్పేదేంటి, నేను ఇచ్చిన కట్నంతో నువ్వు బ్రతుకుతున్నావు అనేటువంటి భార్యలు చాలామంది ఉన్నారు. నువ్వు నాకు ఏం చెప్పవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, నేను నీతో సమానంగా నేను చదువుకున్నాను అంటూ ఉంటారు. నీకున్న అప్పటి వరకు ఉన్నటువంటి ఆనందం అంతా ఎగిరిపోద్ది. చాలామంది ఏహలోక సంబంధమైన సంతోషమే సంతోషం అని అనుకుంటున్నారు. కానీ అది చాలా హ్రస్వ బుద్ధి, అది చాలా చిన్న మనసు. నీ యొక్క మనసు ఆత్మ విషయమై ఎప్పుడు వెళ్ళలేదు. సొలొమోను ఏమంటున్నాడంటే, ఆరంభపు మాటలు ఎలా ఉన్నాయి? ప్రసంగి 1వ అధ్యాయంలో ఏం చూస్తున్నాను చూడండి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజయుండిన ప్రసంగి పలికిన మాటలు 2వ వచనం, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. 3వ వచనం, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఒకసారి నువ్వు ఆలోచించు సహోదరుడా. బైబిల్ నీ చేతిలో ఉన్నది,
కానీ బైబిల్లో ఏముందో ఇవేమీ అర్థం కావట్లేదు నీకు. యేసయ్య నిజమే నీ రక్షకుడని, నీ ప్రభువని, నీ దేవుడని, నీ కొరకు రక్తం కార్చాడని, దేవుని కుమారుడని అనేక రీతిలుగా నువ్వు అభినందిస్తున్నావు. కానీ యేసయ్య చెప్పిన మాటలలో ఆత్మ విషయము అనేటటువంటి ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో మొట్టమొదటిది ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంటే అదేంటంటే పెర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్. అంతకంటే ఏక సంతోషం ఇంకోటి, దాన్ని మించిన సంతోషం ఇంకోటి ఏం లేదు. నువ్వు ఎందుకు దీని గురించి నువ్వు ఆలోచించు, నీ ఆత్మ గురించి ఎందుకు ఆలోచించు. నీ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని లేకుండా డాక్టర్లుగా చదివించుస్తున్నానని దీని సంబంధమైనటువంటి సంతోషంతోనే నీవు చాలా ఉబ్బితబ్బింపులైపోతూ ఉన్నావే తప్ప, నేను వాళ్ళకి ఒక ఇల్లు కట్టించాను అని, నువ్వు నా పొలాలు ఉన్నాయి అని నువ్వు ఎంతో సంతోషపడిపోతూ ఉన్నావు. వాళ్ళు చాలా గారవంగా పెంచుకున్నావు. కొంతకాలానికి ఆ పిల్లలందరూ నీ మీద తిరగబడినప్పుడు నీకున్న సంతోషం అంతా పొగవల్లే ఎగిరిపోతూ ఉన్నది. నీకు మిగిలింది ఏంటి సహోదరుడా? ఆత్మ విషయమై ఎప్పుడైనా నీవు తలంచినావా? ఇదేంటంటే దైవ సంబంధమైన సంతోషం నీకు కావాలి. అది నిత్యమైన సంతోషం, సరైన సంతోషము, పరిపూర్ణమైనటువంటి సంతోషమైనది. దానిని వదిలేసి తాత్కాలికమైన సంతోషం కొరకు చాలామంది అమ్మాయిల వెనకాల వెళ్తూ ఉన్నారు. ఆ అమ్మాయిని సంపాదించిన తర్వాత నీ ఒక రెండు లేకుంటే 3 నెలల్లో నీ సంతోషం అంతా ఎగిరిపోతూ ఉన్నది. ఒకవేళ 100% సంతోషం దేవుడు నీకు నీ జీవితంలో పెట్టుంటే నువ్వు ఈ తాత్కాలికమైన సంతోషాన్ని వెంబడించి నువ్వేం చేస్తున్నావంటే నీ సంతోషాన్ని అంతా కూడా బంగారం మీద మోసుతో కొంత సంతోషం పోతుంది. డబ్బు నాకు పర్వాలేదు అనుకున్నటువంటి దాంట్లో నీకు సంతోషం పోతా ఉన్నది. అలాగే ఇంకా మిగిలిన సంతోషము ఏదో ఇల్లు కట్టించుకున్నావు, మంచి డ్రెస్ వేసుకున్నావు, లేకుంటే ఒక ఏదో సంపాదించావు అనే దాంట్లో హోదా మీద నీ మీద మనసు పెట్టి నేను ఫలానా, నేను ఒక కలెక్టర్ను, నేను ఒక ఎమ్మెల్యేను, లేకుంటే నేను ఎంఆర్ఓను అని అనుకుంటున్నావే తప్ప దానివల్ల నీకే సంతోషం లేదు అని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆడపిల్లలైతే వాళ్ళ సంతోషం అంతా సెల్ ఫోన్లో ఉన్నది. సెల్ ఫోన్ చేతుకుంటే చాలు, మరి ఎవరికో వాళ్ళు మిస్ కాల్ ఇస్తారు, ఏదో వాళ్ళ బర్త్డేకి గ్రీటింగ్స్ చెప్తారు. అవతల వాడు కూడా ఉబ్బుదెబ్బింపులై ఓడాన్ని జ్ఞాపం చేసుకున్నదనమాట. ఈమె నా బర్త్డే రోజున ఈ అమ్మాయి చాలా మంచిది అని వాడికి పెళ్ళైనా సరే ఆ అమ్మాయి ఎలా ఉన్నది అయినప్పుడు నీవు ఉబ్బుదెబ్బింపులు అయిపోతావు అంతే. దేనంతటి వల్ల నీకు వచ్చేది ఏంటి? అవతల వాని మగవాని స్వరం వినగానే నీవు నీ ఆత్మ సంబంధమైనటువంటి ఉన్న సంతోషాన్ని కోల్పోతున్నావంతే. ఎందుకు ఇటువంటి వెర్రి సంతోషాలని నువ్వు కోరుతూ ఉన్నావు? ఎంత పిచ్చిదానిగా ఉన్నావు. చాలామంది యొక్క మనసులు పిచ్చి సంతోషాన్ని, వెర్రి సంతోషాన్ని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారే కానీ నిజమైన సంతోషం ఎక్కడా అనేది, నీ పెర్ఫెక్ట్ సంతోషం ఎక్కడా అనేది నువ్వు ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఇది నాయన ప్రభువా, నా ఆత్మ ఎలా ఉంది? నీ ఆత్మకు సంతోషం ఉందా? ఆత్మ సంతోషం అంటే బాహ్యంగా ఎలా ఉన్నావో అది దానికంటే ముఖ్యంగా నీవు అంతరంగంలో ఎలా ఉన్నావు, నీ హృదయంలో ఎలా ఉన్నావు, నీ ఆత్మ నీకు ఒక ఆత్మ ఉన్నది అనే సంగతి నువ్వు ఎరగని వాడుగా ఉంటున్నావు. నీ క్రైస్తవుడు అయినంత మాత్రాన అదేంటంటే చాలామంది ఎక్కడ గుడ్డిగా ఉన్నారంటే మా తల్లి సంఘము అని అంటున్నారు చాలామంది. నీ ఏ సంఘం అయితే నాకెందుకు, నీకు సంతోషం ఉందా లేదా? నువ్వేంటంటే నీవు ఏదో దశం భాగం ఇస్తున్నావు, అదో సంతోషం. ఈ చర్చిలో ఫ్యాన్లు వేసిన వాడు నేనే అని నీవు ఆ ఫ్యాన్ మీద నీ పేరు రాసుకుంటున్నావు. ఎంత బుద్ధి లేనటువంటి వాడు నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అని బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్తుంటే ఇంకను బుద్ధి లేని వాడువై కుర్చీలు వెనకాల పేరు రాసుకుంటున్నావు. నీవు బుద్ధి లేని దానవు, నీవు రావాల్సినటువంటి రివార్డ్ బహుమానం కాకుండా నువ్వు చేసుకుంటా ఉన్నావని. అది కాదు నీ సంతోషం. పూలదండలు వేయించుకున్నంత మాత్రాన అది పరిపూర్ణమైన సంతోషం కాదు. నీవు 100 మంది నిన్ను పొగిడినందువలన అది పరిపూర్ణ సంతోషం కాదు. ఇవన్నీ కూడా ఎంతకుముందు ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు వీళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే వాళ్ళు బాహ్య సంబంధమైనటువంటి అనేకమైన ఆచారాలు పెట్టి అవన్నీ కూడా క్రీస్తు వైపుకు చూపించడానికి బదులుగా నిజమైన రక్షకుడు వస్తాడు అనే సంగతి వారు చెప్పడానికి బదులుగా వారు దేని మీద ఆధారపడుతున్నారంటే చేతులు కడుక్కోవటం,
శిష్యులు ఒకసారి చేతులు కడుక్కోకుండా భోంచేసేస్తున్నారు అంటే ఏం మనకు గుర్తు చేస్తుంది? సాంప్రదాయ సిద్ధమైనటువంటి అలవాట్లు, సాంప్రదాయాలకు లోపడిపోతున్నారు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు సాంప్రదాయ సిద్ధమైనటువంటి అలవాట్లు, మీరు అది చేయరేంటి, మీరు ఇది చేయరేంటి, ఈ తల్లి సంఘం నుంచి వేరే పోవడం ఏంటి, ఇవన్నీ అసలు ఆత్మ సంబంధమైన సంతోషం గురించి నీ తెలుసుకోలేనటువంటి వాడు వింటున్నావు. ఒక సంఘం మీద ఆధారపడడం, ఆ సంఘంలో నుంచి బయటకు వెళ్ళినా ఏదో పెద్ద ఘోరమైన తప్పు చేసేసినట్లుగా నీవు చాలా చాలా రంగులు పోస్తూ ఉన్నాను. సోదరుడా, నీ హృదయంలో నీకు నిజమైన సంతోషం ఉన్నదా? అసలు వాక్యానుసారమైన సంతోషం ఉన్నదా? నీ ఆత్మ ఎలా ఉన్నది? దేవుడు నీ ఆత్మతో మాట్లాడతాడు. నీవు ఆత్మ ద్వారా దేవునితో మాట్లాడతావు. దేవుని కదలిక లేకుండా, ఆత్మానుసారమైనటువంటి ఏమాత్రం కూడా వివేచన లేకుండా, నీ ఇష్టానుసారంగా నీవు ఏదే అవతల వాళ్ళు చెప్తే అదే వేదం అనుకుంటున్నావు. కానీ యేసయ్య వాళ్ళ వేదాలన్నీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఉన్నతమైన మెట్లోనికి మాట్లాడుతున్నాడు. ఈయన ఏబిసిడీలు తెలుసుకున్నటువంటి వారు, ఎల్కేజీ యూకేజీ హై స్కూల్కి వచ్చినటువంటి వారు అక్కడే ఉండరు. వాళ్ళ జ్ఞానాన్ని చేసుకోవడానికి వాళ్ళు కాలేజీలోకి వెళ్తారు. కాలేజీ విద్య వేరు, ఎల్కేజీ యూకేజీలో చెప్పేటటువంటి విద్య వేరు, తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడ విద్య వేరు. ఆయన అదే సూత్రాలని, వాక్య ధర్మశాస్త్రంలో ఉన్న సూత్రాలని ఆయన ఆత్మానుసారంగా పైకి లేవనెత్తుచున్నాడు. ఎంత జ్ఞానమును వాళ్ళు తృణీకరించారు. చక్కని మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇవన్నీ చేస్తున్నారు కదా మీరు, మరి మీకు ఏమైనా సంతోషం ఉందా? ఆత్మ విషయమే ఆలోచిస్తూ ఉన్నారా? ఆయన మాటలు ఏమన్నాయంటే అవిగా ఉన్నాయి. ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన మాటలన్నీ కూడా ఎంతో వ్యత్యాసంగా ఉన్నాయి. శాస్త్రుల వలెను పరిచయ వలెను కాకుండా ఆయన యొక్క మాటలు అధికారంతో ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క అధికారం ఆయన కలిగి ఉన్నాడు కనుక. నీ ఆత్మ వెలిగినదా? యెషయా అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన నేను ఏదో చేస్తున్నాను కదా సేవ అని అనుకుంటున్నాడు. కానీ ఒక రోజున ఆయన ఆదేశమాతగా ఏమంటున్నాడంటే నేను ప్రభువును చూచాను అని అంటున్నాడు. యెషయా 6వ అధ్యాయం 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటేని. చూసారా, అతడు ప్రవక్త, నాకు అన్నీ తెలుసు. ఎంతోమందికి ఆయన మరి వాక్యం చెప్తామన్నాడు, గద్దిస్తామన్నాడు, మద్యం సేవించేవారిని గద్దిస్తున్నాడు, ఇంకా అనేక రీతిలుగా మరి అతడు వాక్యం చెప్తున్నాడు. కానీ తన ఆత్మ అంధకారంలో ఉన్నది అనే సంగతి ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే తన ఆత్మ ప్రభువును చూచినదో, సోదరుడా, నీవు ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధి, ఆయన యొక్క ఆత్మ నిన్ను తాకినప్పుడు నీ ఆత్మ వెలిగించబడతారు. నీ ఆత్మ వెలిగించబడకుండా నీకు ఎన్ని సూత్రాలు తెలిసినా, మరి బైబిల్ జ్ఞానం ఉందా తనకి, మరి అయినప్పటికీ నేను సున్నా అనేటటువంటి ఒక గ్రహింపులోనికి యెషయా ప్రవక్త వచ్చినాడు. ఏమన్నాడంటే, అయ్యో, నేను ప్రభువును, రాజును, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద అంటే ఆయనే గాడ్ ఈజ్ గాడ్, అంటే దేవుడు ప్రభావం కలిగినటువంటి దేవుడు. ఆయనను ఎప్పుడైతే అతడు మనసులో చూశాడో, ఆత్మలో చూశాడో, తన ఆత్మ నేత్రం తెరబడినవో, ఎప్పుడైతే తన యొక్క మహిమను చూశాడో, అక్కడేముందంటే వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు, శరాబులు వారి పైన ఎగురుచు, రెండుతో కాళ్ళను కప్పుకొనొచ్చు, రెండు రెక్కలతో ఎగురుచు, వాళ్ళు 2 రెక్కలతో తమ ముఖములు కప్పుకొనొచ్చు. వాళ్ళు ఏమని పాడుతున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనే గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు మరి అక్కడ దద్దరిల్లిపోతూ ఉన్నది. ఎప్పుడైతే తన యొక్క ఆత్మ చెవులు తెరబడినవో, ఆ యొక్క పాటకు కమ్ముల పునాదులు సైతం అది దద్దరిల్లిపోతూ ఉన్నదో, అక్కడ అతడు అరుస్తూ ఉన్నాడు. ఏమని అరుస్తున్నాడు? ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతి వాడును, ప్రభు ఆత్మతో సంధించబడిన ప్రతి వాడును మొట్టమొదట తన హీనమైనటువంటి స్థితి, తన దరిద్రమైనటువంటి స్థితి, తన యొక్క పాప స్థితిని గమనిస్తాడు. ఉండడానికి ప్రవక్తే అతడికి అన్నీ తెలుసును. అయినప్పటికీ ఏమని అరుస్తున్నాడు చూడండి, 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. ఐఎమ్ అన్డన్, నేను నశించిపోయాను.
నేను దేనికి పంజరగినటువంటి వాడు వలె ఉన్నాను, నేను దివాలెత్తినటువంటి వాడు వలె ఉన్నాను, నాకు సహాయం ఎక్కడా అని అడుగుతా ఉన్నాడు. సహోదరుడా, కీర్తన గ్రంథమంతా నువ్వు చదువుకుంటే దావీదు మాటి మాటికి నేను పురుగును అంటా ఉన్నాడు, నేను బుద్ధి లేని వాడను అంటా ఉన్నాడు, నా పాపాలు నాకు అసహ్యంగా కనబడుతున్నాయంటా ఉన్నాడు. నీవేమంటున్నావు అని నాకు అన్నీ తెలుసు, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడినే, మా అమ్మ నాన్న క్రైస్తవులు, నాది క్రైస్తవ సంఘమే అని విర్రవీగుతున్నావు, గర్విస్తూ నీవు. దేవుని యొక్క ఆత్మ ఎన్నడూ నిన్ను సంధించలేదు. నీ నామకార్థ క్రైస్తత్వంలో నువ్వేమైపోతున్నావు అంటే నశించిపోతున్న ప్రవక్త ఎప్పుడైతే అత్యున్నతమైన సింహాసనం ఉన్నటువంటి మీద కూర్చున్నటువంటి రారాజును చూచాడో, ఎంతకుముందు అతను ఉజ్జియా అనేటటువంటి రాజును చూస్తూ ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు. కానీ ఇప్పుడైతే ఆ ఉజ్జియా చనిపోయాడు. ఇప్పుడు తప్పగా దేవుని సన్నిధిలోనికి అతడు వచ్చాడు. సోదరుడా, ఎవరిని చూసి ఎమ్మెల్యే నా యొక్క స్నేహితుడు అని అంటున్నావా? నీవు జాగ్రత్త ఏమనుకుంటున్నావు? నీవు చాలా పెద్ద మనిషి అనుకుంటున్నావు, లేదా చాలా గౌరవం కలిగినటువంటి వ్యక్తి అనుకుంటున్నావు. ఎవరో వారి యొక్క గౌరవమును నీవు చెప్పుకుంటూ, నేను ఫలానా అని చెప్పుకుంటూ నీవు చాలా విర్రవేగి ఉండనట్లుగా కనబడతా ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నావు. అసలు దీనత్వం అంటే ఏంటో నీకు తెలియదు, నీవు తగ్గించుకోవటం అంటే ఏంటో తెలియదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మలో నీవు దీనుడిగా ఉన్నావా? నాకు ఎన్నో గ్రంథాలు తెలుసు అనుకుంటున్నావా? నాకు వేదాంతం అంతా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు డిగ్రీ సంపాదించావు, వేదాంత కళాశాలలో నేనేదో డిగ్రీ అయిపోయాను అనుకుంటున్నావేమో. నువ్వు డాక్టరేట్ సంపాదించిన, ఒకవేళ మాస్టర్ ఆఫ్ డివినిటీ సంపాదించిన, దేవుని ఆత్మతో నీకు సంబంధం లేకపోతే నీవు సోనాన్ని నీకు చెప్తా ఉన్నాను. నీవు ఎంత పేదవాడమైనా పర్వాలేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా నువ్వు తాకబడితేనే తప్ప దేవుని సన్నిధిలో నీవు నీతిమంతుడిగా తీర్చబడలేవు. దేవుని సన్నిధిలో మనం నీతిమంతులుగా తీర్చబడకపోతే ప్రయోజనం ఏంటి? యేసయ్య ఒక ఉపమానం చెప్తా ఏమంటున్నాడంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 9వ తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. సోదరుడా, ఎంతమంది నువ్వు తృణీకరిస్తావు? నువ్వు నీకంటే చిన్నవారిని తృణీకరిస్తున్నావు, నీ ప్రక్కన ఉన్న వారిని తృణీకరిస్తున్నావు, నేనేదో పెద్దవాడిని నేను అనుకుంటున్నావు, నేనేదో పెద్దదాన్ని నేను అనుకుంటున్నావు, సంఘంలో ఏదో నీ హోదా ఉన్నది అని అనుకుంటున్నావు, ఇతరులను నీవు తృణీకరించి మాట్లాడుతూ ఉన్నావు. వాడికి తెలివి లేదు, వీడికి తెలివి లేదు, నీకెంత తెలివి ఉంది? నీ సంతోషాన్ని సంపాదించుకోలేనటువంటి వాడమైన నీవు నీ తెలివి వలన నీకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆత్మలో నీకేమాత్రం కూడా సంతోషం లేనటువంటి వాడుగా ఉంటున్నావు. యెషయా చూసినట్లయితే అయ్యో నేను నశించాను అని అన్నాడు. కానీ పాప క్షమాపణ అంటే ఏంటో ఎంతో అతడు తెలుసుకుంటా ఉన్నాడు. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. దేవుడే జోక్యం కలిగజేసుకొని అక్కడ ఒక శరాబు ఏం చేశాడంటే 6వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం తొలగిపోయాను అనేను. సోదరుడా, నీ దోషం తొలగిపోయిందా? దేవుడే తన ఉచితమైన కృప చొప్పున నీ దోషము తొలగించాలి. అతడేమీ చెప్పలేదు, నా దోషం పరిహరించు అని, ఆ నిప్పు తీసు, ఆ బలిపీఠ మీద ఉన్న నిప్పు నా నోటికి తగిలించు అనేమి అతడేం చెప్పలేదు. దేవుడే జోక్యం కలిగి చేసుకొని ఆ శరాపును పంపిస్తామన్నాడు. ఆ శరాపు మరి ఆ నిప్పును కారుతో పట్టుకొని తన పెదవులకు తగిలించినట్లుగా చూస్తాం. ఇదంతా కూడా చాలా అద్భుతమైన ఒక క్రియ అక్కడ జరుగుతుంది. ఏం క్రియ అంటే తన పాపమునకు ప్రాయశ్చిత్తం. సోదరుడు, నిజమే, నీవు క్రైస్తవుడివే, ఎప్పటి నుంచో నువ్వు విశ్వాసివి, లేకుండా సంఘంలో ఫలానా అని అనిపించుకుంటున్నావేమో. ఇంతవరకు కూడా నీ పాపమునకు పరిహారము జరగాలనే సంగతి నువ్వు తెలుసుకోలేనటువంటి గుడ్డివాడిగా ఉంటున్నావు. నీవు నీతిమంతుడివే, అది ఇస్తున్నావు, ఇది ఇస్తున్నావు, ఏదో ఇస్తున్నావు అని అనుకుంటున్నావు. కానీ నీవు నిజముగా గుడ్డివాడిగా ఉన్నావు, నీవు ఒక దివాలాగా ఉన్నావు. ఆత్మలో అసలు నీకేమీ తెలియని వాడుగా ఉంటున్నావు. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడే సమస్తమును నీకు సమకూర్చగలిగినటువంటి దేవుడు. నువ్వేం చెప్పాలంటే, యేసయ్యా నాకేమీ తెలియదు, నీవే నాకు సహాయం చేయి. ఇక్కడ మనం ఒక ఉపమానం చూస్తూ ఉన్నాం. ఈ ఉపమానంలో ఇద్దరిని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త
18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. నువ్వు చర్చికి వెళ్ళావు, అదే నీ సంతోషం అంతే. నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావు, చక్కగా సెంటు పూసుకుంటున్నావు, మరి చక్కగా గుడికి వెళ్తున్నావు. ఏమనుకుంటున్నావు అంటే, ఈ ఆదివారం నేను గుడికి వెళ్ళాను, నా మార్కులు పడతాయి, దేవుడు నన్ను దీవిస్తాడు. కొంతమంది ఎలా ఉన్నారంటే ఆఖరిని కూర్చుంటారు, నా భార్య ముందు కూర్చుందిలే, ఆమె నాకు ఆశీర్వాదాలను మోసుకుని వస్తుందిలే అని అనుకుంటున్నావు. నీవు చాలా గర్విష్గా కనబడుతున్నావు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి బదులుగా కుర్చీ మీద నువ్వు ఎలా ఉన్నావంటే నీ యొక్క ఒళ్ళంతా విరుచుకొని కూర్చొని నేను చాలా ప్రధానమైన వాడిని, ఇవన్నీ నాకు చాలా తక్కువ అనుకుంటున్నావేమో. ఈ సమయంలో నేను హెచ్చరిస్తూ ఉన్నాను, నిన్ను నీవు తగ్గించుకో. ఇక్కడ వీడిద్దరిని చూస్తూ ఉన్నాం. వీళ్ళు మందిరానికి వెళ్ళారంట ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. 10వ వచనం. వారిలో ఒకడు అనగా పరిసయుడు, ఒకడు సొంకరి. పరిసయుడు నిలబడి ఏమంటున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనైనాను ఈ సొంకర వల్లనైనాను ఉండలేదు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏమంటున్నాడు? దొంగల వలె నేను లేను, వ్యభిచారుల వలె లేను. కానీ ఇదంతా ఏంటంటే నా ఎక్స్టర్నల్ అంతే, బాహ్యంగా నేను వ్యభిచారం చేయటం లేదు. కానీ అంతరంగంలో ఎలా ఉన్నాడు? యేసుప్రభు చెప్పినటువంటి సూత్రాల్లో ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్లయితే నీవే అప్పుడే నీ హృదయంలో వ్యభిచారం చేసిన వాడవు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తుతూ ఉన్నాడు. బాహ్యంగా దేవునికి చందా ఇస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒక దివాళా తీసిన వాడు అనే సంగతి నువ్వు తెలుసుకోకుండా ఉంటున్నావు. నేను నీతిమంతుడను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను సంఘానికి ఏదో చేసేస్తూ ఉన్నాను. సంఘం యొక్క డెవలప్మెంట్ కొరకు చాలామంది ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. నువ్వు సంఘం డెవలప్మెంట్ ప్రయాసపడినా నీకు నరకం సిద్ధంగా ఉండడం ఎవరైనా సరే. నీ యొక్క హృదయం మారకపోతే, నీ ఆత్మ వెలిగించబడకపోతే ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు. నీ యొక్క నీతిని చూసి నీ ఎప్పుడు పొగుడుకోవద్దు. నిన్ను పొగుడుతుంటే యేసుప్రభు చెప్పినట్లుగా చెప్పు. ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే, మనుషులు నేను పొగిడినప్పుడు నీకు శ్రమ. సోదరుడా, మరి నేను హాస్టల్కి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు అనేక మంది విద్యార్థులు వాళ్ళు పశ్చాత్తాపడుతూ ఉండేవారు. నా ప్రక్కన ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ సహోదరుడు ఏం చెప్పేవాడంటే, ముఖర్జీ బివేర్ అంటే జాగ్రత్త, మన హూ అంటే యూ వెన్ పీపుల్ ప్రైజ్ యూ అని చెప్పేవాడు. అంటే మనుషులందరూ నిన్ను పొడినప్పుడు నీకు శ్రమ. ఎందుకంటే అన్న అన్న అంట వాళ్ళు నా చుట్టూ పడేవాళ్ళు స్టూడెంట్స్ అందరూ. కనుక వెంటనే ఈ సహోదరుడు నన్ను హెచ్చరించేవాడు, నీకు శ్రమ సిద్ధంగా ఉన్నది అని ఆయన చెప్తూ ఉండేవాడు. రాజైన దావీదు అతడు రాజు అయినప్పటికీ అతడు ఎప్పుడు కూడా మరి వెర్రవేగినట్టుగా ఒకసారి తప్ప, కానీ అతడు రాజ్య పరిపాలన చేయొచ్చు. పాపము నుండి అతడు పడిన పాపము నుంచి బయటికి రావాలని అతడు ఏం చెప్తా ఉన్నాడంటే, నీవేమో నేను చాలా బలులు ఇచ్చేస్తున్నాను అని నీవు అంటావు. కానీ 51వ కీర్తనలో 16-17 వచనాలు, నీవు బలిని కోరువాడు కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయం. గాడ్ వాంట్స్ ఏ బ్రోకెన్ అండ్ ఏ కంట్రైట్ హార్ట్. యూ డోంట్ హ్యావ్ ఏ బ్రోకెన్ హార్ట్, యు ఆర్ ఏ ప్రౌడ్ మ్యాన్. నీవు చాలా గర్విష్ఠగా ఉంటున్నావు. నీవు నీ గర్వం వలన, నీ అంధకారం వలన గుడ్డివాడుగా కనబడుతున్నావు. ఈ పరిసయుడు నిలబడి అతని యొక్క నీతినంతను చెప్పుకుంటూ ఉన్నాడు. నేను చాలా నీతిమంతుడను అని అంటూ ఉన్నాడు. కానీ దావీదైతే నేను దరిద్రులను, దీనుడును అంటూ ఉన్నాడు. నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి. సహోదరుడా, దేవుడు నిన్ను కోరుకోవాలంటే మరి బైబిల్ గ్రంథమును చదువుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా నేను పాపిని అని పశ్చాత్తాపడ్డావా? బైబిల్ గ్రంథంలో మరి పేతురు అనే శిష్యుని మనం చూస్తున్నాం. ఆ శిష్యుడి దగ్గరికి యేసు ప్రభు ఒకసారి వెళ్ళాడట. ఆ మొదటిసారి అతని ఆత్మ తాకినప్పుడు అతడు ఏమంటున్నాడంటే, లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, పాపాత్ముడను అని చెప్పాను. సహోదరుడు, ఇంకా నీ పాపస్థితిని గమనించలేని వాడిగా ఉంటున్నావు. ఈ వర్తమానం వింటున్నప్పుడే నిన్ను తగ్గించుకొని
పేతురు తగ్గించుకున్నట్లుగా, యెషయా తగ్గించుకున్నట్లుగా ఇక్కడ మరి రెండవ వాడిని చూస్తున్నాం. అతడు సుంకరి. అంటే అతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా, పాపినైనా నన్ను కరుణింపమని పలికాను. చూసారా? పాపినైనా నన్ను కరుణించు. అంతే, విస్తారంగా మాట్లాడడానికి తనకి ఇష్టం లేదు. కానీ సహోదరుడా, ఈ సమయంలో నీ పాపస్థితిని నీవు గమనించి పశ్చాత్తాపడినట్లయితే ఆఖరిలో ఇక్కడ ఏముందంటే, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. నీవు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్తున్నావా? ఈ సమయంలో ఈ వాక్యం విన్న నీవు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రియులను మీరు కరుణించు. దేవుని యొక్క వాక్యం విన్నారు. నీ యొక్క ఆత్మ వారి మీద బలముగా పనిచేసి తమ హృదయమును వారు తెలుసుకున్నట్టుకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.